ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకన్న సన్నిధిలో ఆండాళ్ తల్లికి గ్రామోత్సవం. నగరి శ్రీ కర్యమాణిక్య స్వామి సన్నిధిలో గోదాదేవికి స్నపన తిరుమంజనం. ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. విజయవాడ దుర్గగుడిలో షష్ఠి పూజలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. నెల్లూరు తల్పగిరి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు. శ్రీరామ పట్టాభిషేక అవతారంలో రంగనాథ స్వామి కటాక్షం. గోవిందనామాలతో పరవశించిన కమలాపురం. ఆగమోక్తంగా శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా వెలుసెల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. అనంతరం ఆస్థానం సమర్పించి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులెన్నుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అర్చకులు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య కళ్యాణం మంగళకరంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు
సంప్రదాయ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి సామాన్య భక్తుడిలా శ్రీవారి ఆలయం వద్దకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనంతరం నాదనీరాజనం వద్ద కూర్చొని అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ ను గుర్తించిన భక్తులు వారితో మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు భక్తులు టీటీడీ చైర్మన్ కు తెలియజేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం అలాగే అన్నప్రసాదాలు చాలా నాణ్యంగా రుచికరంగా ఉన్నాయని తెలియజేశారు. పరిశుభ్రత కూడా చక్కగా ఉందని ఈ సందర్భంగా భక్తులు చైర్మన్ బిఆర్ నాయుడుకు ఎంతో సంతోషంతో వివరించారు. అనంతరం తిరుచి సేవలో మాడవీధుల్లో విహరిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై స్వామివారికి నిర్వహించిన పుష్కరిణి హారతిలో పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన భాష్యం డెవలపర్స్ సంస్థ డైరెక్టర్ శ్రీమతి డి కస్తూరి ఆదివారం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 51 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. సింహపురి క్షేత్రాధీశులు శ్రీ రంగనాథ స్వామివారు శ్రీరామ పట్టాభిషేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామివారిని శ్రీరామ పట్టాభిషేక అలంకారంలో దివ్యంగా అలంకరించి ఆళ్వార్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై ప్రబంధ నీరాజనంతో స్వామివారికి ఆస్థానం సమర్పించారు. కడప జిల్లా కమలాపురంలోని సూర్య పాఠశాల ఆవరణలో శ్రీ శ్రీనివాస అభిషేకం వైభవంగా జరిగింది. స్థానిక గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అర్చకులు స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయభరితంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీనుల విందుగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాదికి 4 పర్యాయాలు వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శుద్ధి నిర్వహించి నూతన పరదాలను అలంకరించడం ఆనవాయితీ. తిరుపతికి చెందిన పరదాల మణిగా పేరు పొందిన సుబ్రహ్మణ్యం శ్రీవారికి భక్తి ప్రపత్తులతో గత 27 సంవత్సరాలుగా ఈ 4 పర్యాయాలు నూతన పరదాలు, కురాలాలను విరాళంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 10వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 5 పరదాలను, 2 కురాలాలను, పరదాల మణి సిద్ధం చేశారు. వీటిలో పరదాలను రాములవారి మేడ, బంగారు వాకిలి, కులశేఖరపడి, సుప్రభాతం, ఏకాంత సేవలలో ఉపయోగిస్తారు. అలాగే శయన మండపం కోసం 1 కురాళం, గర్భగుడి కోసం 1 కురాళం సిద్ధమయ్యాయి. వీటిని సోమవారం కాలినడకన తిరుమల చేరుకుని పుష్కరిణిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో శ్రీవారి ఆలయంలో అధికారులకు అందజేయనున్నట్టు సుబ్రహ్మణ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఆ దేవుని సేవ చేసే భాగ్యం ఈ జన్మకు అపూర్వరముగా భావిస్తున్నాను. ఆయన పాదాల చెంతనే పుట్టి పెరిగి 27 సంవత్సరాలుగా ఆ దేవుడికి ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం అత్యంత పవిత్రముగా, సాంప్రదాయబద్ధముగా గుడి అధికారులు, ఇటు భక్తులు అపూర్వంగా శుద్ధి చేస్తారు. ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి శ్రీకృష్ణ పరమాత్మ, గోదాదేవి, అలాగే గోమాత, రామచిలుకలు, శంకు చక్రాలు, బంగారు లేసులు, కర్ణాభరణాలు, ఆర్టిఫిషియల్ డైమండ్స్, స్టోన్స్, అత్యంత అద్భుతమైన కళా రూపంతో ఈసారి ఆ దేవుడు నా చెంతనే ఉండి అలాంటి అపరూపమైన ఆ దేవాలయానికి ఆయనే చేపించుకొని నాకు ఈ భాగ్యం కలిగించాడు. రాములవారి మేడ, ధూపదీప నైవేద్యము, అలాగే కులశేఖరపడి అభిషేకము, శయన మండపము కురాలము, గర్భాలయం కురాలము, వకలాదేవి పరదాలు 2, మొత్తం 5 పరదాలు, 2 కురాలాలు ఆ దేవుడికి రేపు వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం కోయిలార్ తిరుమంజనం అత్యంత పవిత్రమైన సాంప్రదాయబద్ధంగా గంగాజలాలతో శుద్ధి చేస్తారు. సోమవారము స్వామికి గుడి అధికారులకి అందజేసి ఆ దేవుని ఒక భాగ్యముగా నేను వరముగా భావించి వరాహస్వామి దర్శనం చేసుకొని పుష్కరంలో స్నానం చేసుకొని 4 మాడదుల్లో ప్రత్యక్షం చేసుకొని ఆ దేవుడికి సోమవారము సమర్పిస్తాను. ఇలాంటి అపురూపమైన సేవ నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసురగానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. వెంకటేశ్వర స్వామి తన రూపము ద్వారా మనకు సూచించే సూచన ఇదే అని అంటారు. మీరు భక్తితో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని అంటూ స్వామివారి యొక్క శ్రీచరణములలో శరణాగతి చేసినటువంటి వారికి
నేను ఇలా కనిపిస్తాను. ఆయన రూపం ఇది చెప్తుంది. ఎలా అనంటే మౌన భాషతో వెంకటేశ్వరుని యొక్క మూలమూర్తి విరాణ్మూర్తి మనకు సూచించే సూచన, ఈ మంత్రముతో స్వామి శరణాగతి చేసిన వారికి సంసారం అనే సముద్రపు నీళ్లు కూడా మోకాళ్ళ లోతు వరకే వస్తాయి. అంటే వాళ్ళను మునగనివ్వదు. మోకాలు దాటితే పట్టు తప్పుతుంది మనిషి నీళ్లలో నిలబడడం. మోకాళ్ళ వరకు అయితే సులభంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి మోకాలి కన్నా నీరు పైకి రానివ్వకుండా ఆ సంసార కడలిని అక్కడికే కట్టడి చేస్తాను అని ఒక చెయ్యి నడుము కన్నా కొంచెం క్రింది భాగంలో ఇలా పెట్టుకుంటూ ఉండేటటువంటి స్వామి, మరొక చెయ్యి అలా శరణాగతి చేసినటువంటి వారికి మిమ్ము నేను రక్షిస్తాను అని, మీకు నేను అభయమిస్తాను అని తన యొక్క అభయహస్తముతో అందరినీ కూడా రక్షించేటటువంటి స్వామి. వెంకటేశ్వరునికి కటి వరద హస్తాలు, శంఖ చక్ర దివ్యమైనటువంటి హస్తాలు, వీటితో కదా స్వామి మనకు దర్శనమిచ్చేటటువంటిది. అది స్వామివారు మనకు సూచించేటటువంటి సూచన అని వెంకటేశ్వరుని యొక్క రూపాన్ని చూసి కీర్తించి ఉన్నారు. అలాంటి స్వామి శ్రీచరణములలో శరణాగతి చేస్తూ మనం ఈ పాశురాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అలా అహంకరించినటువంటి వాళ్ళందరి యొక్క అహంకారం పోగొట్టేటటువంటి స్వామి ఈనాడు ఒక్కసారి నీ చుట్టూ చూడు, నీ మంచము చుట్టూ, అంటే స్వామివారు పవళించి ఉండే పానుపు చుట్టూ కూడా అహంకారము తొలగి తమ నిజ రూపాన్ని తెలుసుకున్నటువంటి రాజాధి రాజులందరూ తాము ఆ పానుపుకి కింద తలను వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ నీ చుట్టూ చేరి ఉన్నారయ్యా. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు తిరుపావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. గోపికలందరూ కూడా ఆ భగవంతుని యొక్క సమీపానికి వెళ్ళారండి. అతడు అలా కూర్చుని ఉన్నాడు. అంటే వీళ్ళందరూ నప్పిన్న పిరాటి వీళ్ళ పక్క వచ్చేసింది. అప్పుడు అందరూ కలిసి భగవంతుని యొక్క ఆ నేత్ర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భగవంతుడికి సుప్రభాతం పలుకుతున్నారు. నీవు ఏ ప్రకారంగా కళ్ళను తెరవాలి అన్న అంగణ్మా ஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்தனின் பள்ளிக்கட்டில் கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூப்போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோம் திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அம்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ஏலோரெంపావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. వీళ్ళు గుణజితులు బాణజితులు ఇద్దరండి. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు అంటే అతని యొక్క గుణగణములకు దాసోహమైపోయి నీవే మాకు అన్నీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే బాణజితులు అని చెప్పినప్పుడు శత్రుత్వాన్ని పెంచుకున్నారు. శత్రుత్వాన్ని పెంచుకున్న తరువాత వాళ్ళ వల్ల ఏమీ కాలేకపోయినప్పుడు నిస్సహాయ స్థితికి ఎప్పుడైతే లోనవుతారో ఆ సమయంలో శరణాగతి. ఇలా ఇద్దరు ఉంటారు. గుణముల చేత వశపరుచుకుంటాడు, అలాగే తన యొక్క పరాక్రమం చేత వశపరుచుకుంటాడు భగవంతుడు. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క గుణగణముల చేత వశమయ్యారు. ఎందుకంటే భగవంతుడు ఎవరు అన్నారు? వశి వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతీకృతజ్ఞ త్వమసి స్వభావ సమస్త కళ్యాణ గుణామృతో ధరి. అతడు వశి, సర్వస్య వశి, సర్వస్య ఈశాన అన్న రీతిగా అందరినీ కూడా వశపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యం కలవాడు భగవంతుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది క్రతువులతో కనుల పండుగగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండ్లాడితివి. ఒరపైన జానడవు ఒక్కడవే. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి హోమం జరిగింది. ఈ సందర్భంగా స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై మహాసంకల్పంతో శాస్త్రోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నాగప్రతిమలకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని ఉపాలయంలో వేంచేసిన శ్రీ సంతాన నాగదేవి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠితమైన 108 నాగదేవతలకు భక్తులు సంకల్ప పూజలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపకాంతుల ఊంజల మండపంలో స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి వేదపారాయణం, నాదస్వరం, భక్తి సంకీర్తనాదుల నడుమ కన్నుల పండుగగా ఊంజల సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. వరంగల్లోని శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం విశేషంగా జరిగింది. ముందుగా భక్తులు సంకల్పం పూర్తి చేసుకుని దత్తాత్రేయ స్వామివారి పంచలోహమూర్తికి అభిషేకాలను నిర్వహించారు. ఆపై అర్చకులు సకల ఉపచారయుక్తంగా వేదమంత్రోచ్చారణల నడుమ
త్రిమూర్తి స్వరూపులైన శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మీనాక్షి సుందరేశ్వరులకు అర్చకులు విశేష ఆరాధనలను నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ శోభితంగా అభిషేక కైంకర్యాలను పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 66,561 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,647 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద